ఈరోజు వీడియోలో దోసకాయ పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా దోసకాయ ముక్కలు నీట్గా క్లీన్ చేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసి కాస్త జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటో, కొత్తిమీర రెబ్బలు, తర్వాత దోసకాయ ముక్కలు, కాస్త పసుపు, ఉప్పు అంతా వేసి ఇలా కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేస్తే టేస్ట్ మరీ బాగుంటుంది. ఇలా సొరకాయ అంతా మగ్గిపోయింది పూర్తిగా. ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకుని ఇందులో కాస్త పల్లీలు వేసుకుని మిక్సీ ఆడించుకుంటే బాగుంటుంది. అంతే, సింపుల్గా సొరకాయ రెడీ. చూసారు కదా, సింపుల్గా సొరకాయ పచ్చడి రెడీ. మీకు వీలైతే ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నా బాగుంటుంది.